హాయ్ బేబీ. ఎట్లా ఫీల్ అవుతున్నావు? ఫస్ట్ రైడ్ కదా, లాంగ్ ట్రిప్ మనది సొంత కార్లో. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ 3:30, చుట్టూ మంచు. సో సిటీకి దూరంగా, నేచర్కి దగ్గరగా అలా మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. మేము 1 డే కోసము రిసార్ట్ అయితే బుక్ చేసుకున్నాం నియర్ బై చీరాల. సో మేమైతే మార్నింగ్ 3 అలా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇప్పుడు టైం 3:34 అవుతుంది. చూసారా చుట్టూ మంచు ఎంత బాగుందో చూడడానికే కదా. సో సిటీకి అయితే దూరంగా వచ్చేసాము. అంతా పొల్యూషన్ అదంతా ఏమీ లేదు, ప్రశాంతంగా ఉంది. సో సన్ రైజ్ అయితే ఇలా చూసామన్నమాట. ఎన్ని రోజులైందో నేను సన్ రైజ్ చూసి. సో మధ్యలో బ్రేక్ఫాస్ట్ బ్రేక్ అయితే తీసుకున్నాము. అలాగే ఒక మంచి కాఫీ అయితే తాగాము. చాలా చలిగా ఉంది, చాలా సూపర్గా ఉంది మా జర్నీ అయితే. మా లొకేషన్ నుంచి మేము డైరెక్ట్గా రిసార్ట్కి అయితే లొకేషన్ పెట్టుకున్నాం అనమాట. డిస్టెన్స్ తక్కువ చూపించిందని చెప్పి అలా అయితే స్టార్ట్ అయ్యాము. బట్ 100 కిలోమీటర్స్ ఉంది ఇంకా రిసార్ట్ అన్నప్పుడు. రోడ్డు చాలా చెత్తగా ఉంది. సో పల్లెటూర్లలో అయితే తీసుకెళ్ళింది అనమాట. మేము కూడా డిస్టెన్స్ తక్కువగా ఉందని చెప్పి అలా వెళ్ళాము. మీరైతే అస్సలు కక్కుర్తి పడకండి, డైరెక్ట్గా చీరాలకు పెట్టుకోండి ఫస్ట్ అయితే. తర్వాత అక్కడ నుంచి ఒక 12 to 15 కిలోమీటర్స్లో మన రిసార్ట్ అయితే రీచ్ అయిపోవచ్చు. ఆ రూట్ తీసుకోండి, బెస్ట్ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడే రిసార్ట్లోకి అయితే ఎంటర్ అయ్యామన్నమాట. చెక్ ఇన్ టైమ్ 2 o'clock. బట్ మా వాళ్ళు 11 అని చెప్పి హడావిడి చేసి 3 గంటలకు లేపి పొద్దున్నే పిలుచుకొని వచ్చినాడు. ఇదిగో ఇక్కడ ఉన్నాడు చూడండి, ఈయన ప్రవీణ్ మహాన్ బావుడు. 2కి చెక్ ఇన్ అయితే మమ్మల్ని ఇక్కడికి 11కి తీసుకొచ్చి పడేసినాడు. ఇప్పుడు 12 అవుతుంది టైమ్. ఏం చేయాలో అర్థం కావడం లేదు ఎండకి. మా చింటిగాడు కూడా ఏడుస్తున్నాడు చూడండి. ఎండకు ఊకే తిప్పి తిప్పి పిప్పి చేస్తున్నాడు మా ఇద్దరిని. సరే ఇంకా చెక్ ఇన్కి టైం ఉంది కదా అని చెప్పేసి డైరెక్ట్గా బీచ్కి అయితే వెళ్ళిపోయామన్నమాట మేము. సో బీచ్ వచ్చేసి రిసార్ట్కి లోపల నుంచే ఎంట్రీ ఉంది. సో ప్రైవేట్ యాక్సెస్ ఉందన్నమాట. సో వెళ్ళిపోయాము బీచ్కి. సో 12 నుంచి 1 దాకా మేము ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఆ తర్వాత సరే లంచ్ చేసేసి తర్వాత చెక్ ఇన్ అయిపోదామని చెప్పి సో లంచ్కి అయితే వెళ్ళిపోయాము డైరెక్ట్గా. సో 1 o'clockకి అక్కడే రెస్టారెంట్ ఉంటుంది, రెస్టారెంట్కి వెళ్ళాము. సో లంచ్ చేసేసి చెక్ ఇన్ అవుదామని చెప్పి లంచ్కి అయితే వెళ్ళాము. మీరు ఇప్పుడు చూస్తున్నది రిసార్ట్ ఫుల్ వ్యూ అనమాట. కొన్ని రూమ్స్ స్విమ్మింగ్ పూల్ వ్యూ ఉన్నాయి, ఇంకొన్ని బీచ్ వ్యూ ఉన్నాయి. బట్ బీచ్ ఎక్కడో ఉంది, రిసార్ట్ ఎక్కడో ఉంది. బీచ్ అయితే అసలు కనిపించదు. ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్న రూమ్స్. మాకు బ్యాక్ సైడ్ రూమ్ అయితే దొరికిందనమాట. దానికి వ్యూ ఏమి ఉండదు, బట్ అదే బెటర్. ఎందుకంటే కొంచెం ప్రైవసీ ఉంటుంది. ఇట్లా బాల్కనీలో కూర్చొని మనం ప్రశాంతంగా కూర్చోడానికి, మాట్లాడుకోవడానికి. ఇవేమవుతున్నాయి అంటే మనకు స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుంది కాబట్టి అందరూ కనిపిస్తారు. సో మనం ఏం చేసినా కనిపిస్తుంది అనమాట. ప్రైవసీ అనేది ఉండదు. సో రెస్టారెంట్లోకి అయితే మేము ఎంటర్ అయిపోయాము. చూడండి కొంచెం కాస్ట్లీనే ఉంది ఫుడ్, బట్ సీటింగ్ బాగుంది అండ్ క్వాంటిటీ బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది. కొంచెం ఎక్స్పెన్సివే. సో అలా అయితే మేము లంచ్ అయితే కంప్లీట్ చేసుకొని వచ్చేసామన్నమాట చెక్ ఇన్ అవ్వడానికి. ఇక్కడ మా బాబుకి ఒక కొత్త ఫ్రెండ్ అయితే దొరికాడు. సో వాడు బాగా ఆడుకుంటున్నాడు వాడితో పాటు. సో మేము చెక్ ఇన్ చేసేసి రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఒకసారి చూడండి రూమ్ సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి, లగ్జరియస్గా. సో మేము బడ్జెట్లో వెళ్ళాం కాబట్టి ఆఫర్ ఉన్నప్పుడు 5,500 ఆ రేంజ్లో ఈ రూమ్ అనేది చాలా బెస్ట్ డీల్ అనే చెప్పొచ్చు. సో రూమ్ చూసారా ఎంత లగ్జరీగా ఉందో. చైర్స్ ఇచ్చారు, కింగ్ సైజ్ బెడ్ ఉందన్నమాట. సో ఇక్కడైతే ఒక పెద్ద మిర్రర్ ఉంది. సో టీవీ అన్నీ ఉన్నాయి. సో రూమ్ గురించి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి రూమ్ మొత్తము. బ్యాక్ సైడ్ అయితే బాల్కనీ ఉంది. సో మనం ఈవినింగ్స్ అలా టీ తాగుతూ వ్యూ అయితే ఎంజాయ్ చేయొచ్చు.
సో మనకి వాటర్ బాటిల్స్, అలాగే కెటిల్, 2 కాఫీ కప్స్. ఇక్కడ వచ్చేసి మనకు షుగరు, బ్రౌన్ షుగరు, అలాగే కాఫీ పౌడరు, టీ పౌడరు, బ్లాక్ టీ ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మిల్క్ పౌడర్ కూడా అవైలబుల్గా ఉంది. సో మనకి కాఫీ కావాలనుకుంటే ఎమర్జెన్సీకి ఇక్కడైతే మనం కాఫీ అయితే చేసుకోవచ్చు అనమాట కెటిల్తో. ఇక్కడ చూసారా మినీ ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారు. బాత్రూమ్స్ కూడా ఎంత లగ్జరియస్గా ఉన్నాయంటే సూపర్గా ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైం రిసార్ట్కి రావడము, సో చాలా ఎక్సైటెడ్ అయ్యాను, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో ఇలా అయితే బాత్రూమ్ ఉందన్నమాట. ఒక పెద్ద మిర్రర్ ఉంది, దానికి లైట్స్ కూడా ఉన్నాయి. చూడడానికి అయితే చాలా చాలా బాగా అనిపించింది నాకు. సో హెయిర్ డ్రైయర్ ఇచ్చాడు, అలాగే అప్పటికప్పుడు వాడుకోవడానికి టూత్ పేస్ట్, బ్రష్, కూంబ్, సో షవర్ క్యాప్ అనేది ఇచ్చారు, సోప్ ఇచ్చారు, అలాగే హ్యాండ్ వాష్ ఉంది, షవర్ జెల్ ఉంది, షాంపూ ఉంది, ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి. సో రూమ్ అంతా సెట్ చేసుకొని మేము ఫస్ట్ అయితే స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాలని చెప్పి మా ప్రవీణ్ తీసుకొని అయితే వచ్చేసాడనమాట కిందికి. సో తనైతే స్విమ్ చేస్తున్నాడు, నేను బాబు పక్కన కూర్చొని చూస్తూ ఉన్నాము. తనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాడు. తర్వాత ఫ్రెష్ అయిపోయి మేమైతే బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట మళ్ళీ. సో కాసేపు బీచ్లో టైం స్పెండ్ చేద్దామని చెప్పి. సో ఈవినింగ్ అలా మేము బీచ్ దగ్గర టైం స్పెండ్ చేసి బయటికి వెళ్ళి ఫుడ్ అయితే తెచ్చుకున్నాం నైట్ కోసము. చెప్పాను కదా, సో రెస్టారెంట్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉందని చెప్పి సో బయటకి అయితే వెళ్ళామన్నమాట. కొంచెం టఫ్గానే ఉంది ఇక్కడ రెస్టారెంట్స్ అవన్నీ. మీరు బెటర్ అవన్నీ ప్లాన్ చేసుకొని వస్తే బాగుంటుంది. సో నైట్ అయితే మా వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు, మ్యూజిక్ పెట్టుకొని డాన్స్ అయితే వేస్తున్నారు అనమాట ఇద్దరు. సో పొద్దున్నే మేమైతే సన్ రైజ్ కోసం రెడీ అయితే అయిపోయామన్నమాట. బీచ్కి అయితే వెళ్తున్నాము. మార్నింగే సో 6 అలా అయి ఉంటుంది, ఇంకా తెల్లవారలేదనమాట. సో మెల్లిగా అయితే స్టార్ట్ అయిపోయాము. సో పొద్దున్న లేవగానే ఫస్ట్ కాఫీ పడితేనే నా బుర్ర అనేది మంచిగా పనిచేస్తుంది. సో కాఫీ కోసం అయితే మేము వెళ్తున్నాము. చూసారా స్టే ఎంత బాగుందో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రావడానికి. సో కాఫీ అయితే తాగానమాట. చాలా ఎక్స్పెన్సివ్ కాఫీ నా లైఫ్లో. 206 రూపీస్, 200 కాఫీ, 6 రూపీస్ GST అనమాట. సో కాఫీ అయితే ఓకే ఉంది. అదే మన ఇంట్లో చేసుకుంటాం కదా బ్రూ కాఫీ, అదే కాఫీనే పెద్ద కాఫీ కప్పులో వేసి ఇచ్చాడు అంతే. సో 4 బిస్కెట్స్ అయితే ఇచ్చాడు అనమాట. సరే అని కాఫీ అయితే తాగేసి మేము మళ్ళీ బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో బ్రేక్ఫాస్ట్ అయితే మనకు కాంప్లిమెంటరీగా ఇచ్చారనమాట రిసార్ట్ వాళ్ళు. ఓకే, ఏదో నా 4 ఐటమ్స్తో అలా నడిపించేస్తాడు అనుకున్నాను, కానీ బ్రేక్ఫాస్ట్ అదిరిపోయింది అసలు. సో నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది చాలా ఒక 2-3 టైప్స్ ఫ్రూట్స్, అలాగే నట్స్, సౌత్ ఇండియన్ ఆల్ టైప్స్ ఆఫ్ టిఫిన్స్ అనేది బ్రేక్ఫాస్ట్ అనేది ఇచ్చారనమాట. అలాగే ఇటాలియన్ కూడా ఇచ్చారు. సో బ్రెడ్, బటర్, పీనట్ బటరు, సో కాఫీ కూడా కాంప్లిమెంటరీ ఇచ్చారు. సో బాయిల్డ్ ఎగ్స్, అలాగే ఇంకా కేక్స్, డోనట్స్, ఇలా చాలా ఐటమ్స్ అయితే ఇచ్చారనమాట. నాకైతే బ్రేక్ఫాస్ట్ సూపర్గా ఎంజాయ్ చేసాం, మేము మంచిగా తినేసాం అనమాట. సో మాకైతే ఇది కాంప్లిమెంటరీ కాబట్టి మేము పెట్టిన డబ్బులకి ఇది వర్త్ అని అనుకుంటున్నాను నేను. సో బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసి మేము మళ్ళీ రూమ్కి వెళ్ళి రెడీ అయిపోయి స్విమ్మింగ్ పూల్ అయితే మంచిగా ఆడేసుకున్నాం చాలాసేపు, ఒక 2 అవర్స్.
సో ఆ వీడియో అయితే నేను తీసుకోలేదు ఫోన్లో ఛార్జింగ్ లేనందుకు. సో తర్వాత అయితే మేము రిటర్న్ అయిపోయాము. సో రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం చీరల మీద రండి. చీరలకు వస్తే చాలా బాగుంది రూట్. సింగిల్ రూటే, బట్ రోడ్ అయితే చాలా బాగుంది. ఒక 12-15 కిలోమీటర్స్ వస్తుంది చీరాల ఆ రిసార్ట్ నుంచి. బెస్ట్ ఆ రూట్ తీసుకోవడం మీరు. సో ఆ రూట్ అయితే తీసుకున్నాం అనమాట. రిటర్న్లో మేము చాలా మంచిగా ఉంది రోడ్ అయితే. సింగిల్ రోడే, బట్ టఫ్గా లేదు. సో రోడ్ అయితే సాఫ్ట్గా ఉంది, స్మూత్గా ఉంది. ట్రిప్స్కి వెళ్ళండి అబ్బా, లైఫ్ని ఎంజాయ్ చేయండి. హలో, మీకే చెప్తున్నాను, ఎవరు అనుకుంటున్నారా? ట్రిప్ అనగానే రీజన్స్ వెతుకుతూ ఉంటారు కదా గ్యాంగ్లో. సో అలాంటి వాళ్ళకనమాట. లైఫ్లో ట్రిప్స్కి వెళ్ళండి, అప్పు చేసైనా ట్రిప్కి వెళ్ళండి, లైఫ్ని ఎంజాయ్ చేయండి, మెమొరీస్ని గెయిన్ చేసుకోండి. ఎప్పుడు ఏమవుతుందో తెలీదు లైఫ్లో. సో ఎన్ని మెమొరీస్ ఉంటే అంత హ్యాపీగా చచ్చిపోవచ్చు. ఓకే, ఉంటాను మరి. నేను మీ శ్రీలక్ష్మి ప్రవీణ్ కుమార్, సైనింగ్ అవుట్.